భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్టు ప్రారంభించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం విజయనగరంలో పర్యటించింది. మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయనగరం అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ నుంచి మరో 21 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా నారాయణ తెలిపారు. అటు విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, 220 kV సబ్స్టేషన్ పనులు త్వరలో పూర్తి చేస్తామని గొట్టిపాటి రవి తెలిపారు. అనంతరం మంత్రుల బృందం గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మర్యాదపూర్వకంగా కలుస్తుంది. చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా మీటింగ్ రావాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం నేను పెద్దల నారాయణ గారు, మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి, ఎందుకంటే ప్రజలందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేర్చాలి, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మేము అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతా ఉన్నాం. దాంట్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ భాగంగా అన్ని కాన్స్టిట్యున్సీలు టచ్ చేస్తాం. దాంతో పాటు స్థానికంగా ఏమన్నా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే వాటిని కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని తగిన చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్ కూడా ఆగిస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం అడగగానే 220 kV సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. వాటిని ప్రారంభించుకున్నారు. దాన్ని శంకుస్థాపన చేసేసి ఎమ్మెల్యే గారే స్టార్ట్ చేయించారు. దాన్ని తొందరలోనే రెడీ చేసి ప్రారంభోత్సవానికి కూడా ఇక్కడికి రావాలి. ఎన్ని కార్యక్రమాలు వాటిలో భాగంగా ఆ కార్యక్రమం చేసుకుంటా లోకల్ గా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఎమ్మెల్యేస్ కలిసి లోకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని కూడా సాల్వ్ చేసుకుంటా అన్ని కాన్స్టిట్యున్సీ టచ్ చేస్తాం. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ 1వ తేదీ గౌరవమైన భారత ప్రధాని మోడీ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ ఇవ్వబడుతుందో దానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కమిటీ వేశారు. ఆ కమిటీలో ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలతో వాళ్ళందరినీ కలిసి ఏర్పాటు విషయం చర్చిస్తూ, ఎందుకంటే దాదాపు 3,20,000 పైగా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ గురించి రివ్యూ చేశాము. మేడం గారు కొన్ని రోడ్స్ ఇమీడియట్ గా చేయాలని, అదేవిధంగా కొన్ని సెంటర్స్ ఏదైతే సెంటర్స్ ఉండే వాటిని రెనోవేట్ చేయాలని, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ వాటి మీద అడగడం జరిగింది. వాటికి ప్రత్యేకంగా ఒక 21 కోటి వీఎంఆర్డీఏ నుంచి శాంక్షన్ చేశాము. మరొక 3 months లో అవన్నీ కంప్లీట్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా ఆల్రెడీ ఒక 15 కోట్లు ఇచ్చినాం. 10+5 ఒకసారి 10 ఒకసారి 15 కోట్లు. అది కాకుండా ఈ రోజు మళ్ళా ఒక 21 కోట్లు ఇచ్చినాం.